స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డారా, రాబోనా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్న ఉదయకాలమున దేవుడు మనందరినీ సజీవులుగా లెక్కించి లేపి ఆయన ఆస్వాదన చేసుకునే ధన్యత, ఈ భాగ్యం దేవుడు మనకిచ్చినందుకై దేవుని ఘనమైన నామానికి మనము మొదటిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ద వర్షిప్ ఆఫ్ యాహ్వే ఈ కార్యక్రమంలో దేవుని ఘనమైన నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచి ఘనమైన దేవుని నామాన్ని కొనియాడే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి మనం మొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నేడు ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, పరిశుద్ధ లేఖనం నుండి జపన్య గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. జపన్య గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. నీ దేవుని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. కృష్ణ దేవుని బిడ్డలారా, గమనించండి, దినం దేవుని యొక్క వాగ్దానము. దేవుడు మన మధ్య ఉన్నాడు, అందుకే యెహోవా నీ మధ్య ఉన్నాడు అని జపన్యతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మన మధ్య ఉండువాడు, మనతో ఉండువాడు, మనతో కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే భక్తుడైన జపన్యతో దేవుడు మాట్లాడుచు శ్రేష్టమైన సందేశాన్ని, వర్తమానాన్ని అందిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. నీ దేవుని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఆయన హర్షించి ఆనందించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్న ఉదయకాలమున శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు మనకు అందిస్తున్నందుకై దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్న ఉదయకాలమున దేవుడు మనతో ఉన్నాడు. అందుకనే ఆయన మనతో ఉండాలని, మన మధ్య ఉండాలని నరావతారునిగా ఆయన పేరు మార్చుకొని లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేల్ అనగా 3 భావాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడైన అర్థం. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడైన అర్థం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం, మొదటి విషయం, దేవుడు మన వంటివాడు. దేవుడు మన వంటివాడు. మనం ఎలాగున్నామో దేవుడు అలాగున్నాం. అందుకని తన స్వరూపంలో నిన్ను నన్ను దేవుడు తయారు చేసుకున్నాడు. తన స్వరూపంలో దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మన స్వరూపములో నరుని తయారు చేయడము అని దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుని స్వరూపంలో తయారు చేయబడవని కనుక దేవుడు మన వంటివాడు. రెండో విషయం గమనిస్తే, దేవుడు మన మధ్య ఉండువాడు. దేవుడు మన మధ్య ఉండువాడు. ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యము, దేవుని వద్ద ఉన్న వాక్యము, దేవుడే ఉన్న వాక్యం కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఆయన మనతో ఉండాలని, మన మధ్య ఉండాలని, ఆయన మనతో కార్యాలు జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశం, ఆయన నిర్ణయము, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళికని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం గమనించి, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును. చూసారా, ఆయన వారితో కాపు, వారు ఆయన ప్రజలు ఎందరు, దేవుడు తానే వారి దేవుడు అయ్యండి వారికి తోడుగా ఉన్నాడు. ఇలాగ దేవుడు గొప్ప కార్యము జరిగించుటకు ఆయన మన మధ్య ఉన్నాడని తీర్మానం చేసుకున్నాడు. మూడో విషయం గమనిస్తే, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నవాడు, మన మధ్య ఉండేవాడు, మనకు తోడుగా ఉండేవాడు. అందుకనే భక్తుడైన దావీదు గాఢాంధకరపులో సంచరించిన ఈ అపాయమునకు భయపడు, ఎందుకు నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకారు నీ ధనము నన్ను ఆదరించునని భక్తులు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, మరి ఈ దినం దేవుడు మనతో ఉన్నాడు. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే కార్యక్రమంలో దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, అంత మాత్రమే కాదు, గమనించండి, ఆయన బహుగా సంతోషిస్తాడని లేఖనం చూస్తున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన బహుగా ఆనందంతో నీ యందు సంతోషించు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాలమున దేవుడు మహా ఆనందముతో నీ యందు సంతోషిస్తాడు. ఎప్పుడు? ఉదయాన లేవగానే
దేవుని మనసారా మనం స్తుతించగలిగితే, మనసారా దేవుని స్తోత్రం చెల్లించగలిగితే ఆయన మనతో ఆనందిస్తాడు. దేవా నా దేవుడవు నీవే, వేకో నేను వెదకెదరని భక్తులు చెప్పినట్లుగా మనం లేవగానే దేవునికి మనము మనసారా స్తుతులు చెల్లిస్తే ఆయన సంతోషిస్తాడు. బహుగా సంతోషిస్తాడని కూడా లేఖనం మనం చూస్తున్నాం. నిజమే, దేవుని బిడ్డలను గమనించండి. బహు ఆనందంతో ఆయన నీయందు సంతోషించును. బహు ఆనందముతో సంతోషిస్తాడు. దేవుడు ఆనందముతో నీయందు సంతోషించాలంటే దేవుడు లేపగానే లేచి దేవునికి మనము స్తుతులు చెల్లించగలిగితే ఆయన మన యందు ఆనందించువాడు మాత్రమే కాదు, హర్షిస్తాడు, ఎంతో ఆయన సంతోషిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న ఉదయకాలమున దేవుని బిడ్డలు గమనించండి. దేవుని వాక్యం వింటున్న దేవుని కుమారులు కుమార్తెలారా గమనించండి. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించు. నీ అందు సంతోషం చేత ఆయన హర్షించు. కనుక హర్షించే దేవుడు, ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఉదయకాలమున దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన బహుగా సంతోషించాలి నీ యందంటే మనము సంతోషంగా దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఘనమైన నామాన్ని మనం కొనియాడాలి. అప్పుడే ఆయన మనందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, హర్షిస్తాడు. ఈ ఉదయకాలమున ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని దేవుని యందు మనము సంతోషించుటకు ఉదయాన లేచి దేవుని ఘనమైన నామాన్ని స్తుతించాలి. ఎందుకంటే మన మధ్య ఉన్నాడు. రాత్రంతా కాపాడి, కరుణించి, ప్రేమించి, ఆదరించి, దీవించి, బలపరిచి బలమైన కార్యాలు దేవుడు మన మధ్య జరిగిస్తున్న విధానం బట్టి దేవునికి మనము ప్రతిగా కృతజ్ఞతగా స్తుతులు చెల్లిద్దాం. కనుక దేవుని బిడ్డను గమనించండి. మనల్ని సజీవులుగా లేపాడు. మన మరణమైన పడకలపై నుంచి సజీవులుగా లేపాడు. కనుక సజీవులుగా లేపిన దేవుని ఆనందంగా, సమాధానంగా, సంతోషంగా మనం దేవునికి స్తుతులు చెల్లించి ఆయన ఘనమైన నామాన్ని కొనియాడినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో సహవాసము మనందరికీ తోడైంది గాక. ఆమెన్. సంతోషిద్దాం. ఆమెన్.